జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 20 శ్రీమదాంధ్ర కవిత్రయ మహాభారతము మరియు శ్రీ వ్యాస మునీంద్ర సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. బ్రాహ్మణుడు అర్జునుడు ధర్మరాజు ధర్మ సంవాదం ధర్మ సూక్ష్మం. బ్రాహ్మణుని యొక్క గోవును దొంగలు అపహరించి ఎత్తుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, ఆ బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడిని కలిశాడు. మహాత్మ మహావీర అర్జున, నా హోమధేనువును ఎత్తుకొని పోతున్నారు దొంగలు, త్వరపడుము, రక్షింపుము, నా గోవును రక్షించి నాకు అప్పగించుము. రాజుగా మీకు ఇది తగిన ధర్మము కదా, నా గోవును రక్షించి తెచ్చి తిరిగి నాకు ఇవ్వాల్సిన బాధ్యత మహారాజుకే ఉంది కదా అని ఆ బ్రాహ్మణుడు అర్జునుడితో మొరపెట్టుకుంటున్నాడు. అలాగనే ఉత్తమ బ్రాహ్మణుల యొక్క గోవులను ధనమును ఆస్తిని కాపాడుట రాజు యొక్క విధి. నేను తప్పక నీ హోమధేనువును కాపాడి తెత్తును అని చెప్పి ధనస్సు విల్లు కోసమై అంతఃపురానికి వెళ్తాడు. ఆ ధనస్సు విల్లు అన్నీ కూడా ధర్మరాజు ద్రౌపది కలిసి ఉంటున్నటువంటి గృహంలో ఉన్నవి. ధర్మరాజు ద్రౌపది ఆ సంవత్సరం కాలం పాటు భర్తాభార్యలుగా ఒకే ఇంటిలో నివాసం ఉంటారు. ఇది ఆనాడు దేవర్షి నారదుడు వారు నియమించిన నియమం. అయినను బ్రాహ్మణుడి యొక్క ఆస్తిని కాపాడాలని అర్జునుడు వారి యొక్క నిబంధనను పక్కన పెట్టి ధర్మరాజు గృహంకి వెళ్తాడు. అక్కడ ఒక చెయ్యి పైన కూర్చుంటారు ధర్మరాజు ద్రౌపది. చూస్తాడు అర్జునుడు, పక్కకు తిరిగి తన యొక్క ధనస్సు అస్త్రశస్త్రాలను తీసుకుని వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు? ధేనువుని కాపాడాలి కనుక. అర్జునుడు చూశాడు ధర్మరాజు, ద్రౌపది, నా తమ్ముడు అర్జునుడు త్వరగా వచ్చి ధనస్సును అమ్ములను తీసుకొని పోతున్నాడు, ఎక్కడ ఏం జరిగిందో ఏమో అంటాడు అన్న. అంటుంది ద్రౌపది, అవును మహాత్మా, మీ తమ్ముడు త్వరగా వచ్చి తన ధనస్సు అమ్ములను తీసుకొని బయటికి వెళ్తున్నాడు, ఏమియో బయట జరిగి ఉండవచ్చును అని అనుకుంటున్నారు. అర్జునుడు వెళ్ళి ఆ దొంగను నిరోధించి ఆ బ్రాహ్మణుడి యొక్క ఉత్తమ గోవును తెచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి అన్నకు నమస్కరించాడు. జ్యేష్ఠభ్రాత, నన్ను క్షమింపుము. ఒక బ్రాహ్మణుని యొక్క హోమధేనువును దొంగలు ఎత్తుకుపోతుంటే నేను వెళ్ళి వారిని నిరోధించి తిరిగి ఆ గోవును తెచ్చి ఆ బ్రాహ్మణుడికి అప్పగించాను. ఇది మన విధి కాబట్టి. అయితే మునుపు మనం నారద మహర్షి సమక్షంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నేను కావాలని విఘాతం చేయలేదు. ఆ బ్రాహ్మణుడి యొక్క ధేనువు కాపాడాలని వచ్చాను. మన ఒప్పందం ప్రకారము సంవత్సరంకి ఒక్కసారి మన ద్రౌపది ఒకరితో జీవనం చేయ విధముగా నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సర కాలము మీరు ద్రౌపది భర్తాభార్యలుగా ఉందురు, ఇది ధర్మ నిర్ణయం. కానీ నేను బ్రాహ్మణుని గోవును రక్షించే విషయంలో నేను మీ అంతఃపురానికి వచ్చి మిమ్మల్ని నేను చూశాను. అక్కడ ఉన్నటువంటి నా యొక్క ధనస్సు శరములు తీసుకొని వెళ్ళిపోయాను. కానీ నేను నిబంధన అతిక్రమించాను, వాస్తవమే. మన నిబంధన ప్రకారము ఎవరితో ద్రౌపది ఉండునో వారి అంతఃభవనానికి ఇతరులు ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ తెలియక వెళ్ళినసో 1 సంవత్సరం పాటు ఆ వెళ్ళిన వాడు తీర్థయాత్రలు కొన్ని క్రతువులు చేయాలి అని మనం నిర్ణయించుకున్నాం. కనుక నేను తీర్థయాత్రలు, ద్వాదశి వ్రతాలు మొదలైనవి 1 సంవత్సరం పాటు చేసి వచ్చేది నాకు అనుమతించండి. ఎందుకంటే నేను నిబంధనను అతిక్రమించి మీ అంతఃపురానికి వచ్చాను కనుక.
అప్పుడు ధర్మరాజు ద్రౌపది అంటారు, సోదరా అర్జున, నువ్వేమి తప్పు చేశావు? మా అంతఃపురానికి వచ్చావు, నీ యొక్క ధనస్సు అమ్ములు తీసుకుని వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఒక బ్రాహ్మణుడి యొక్క గోవును కాపాడడం కోసము. నువ్వు ధర్మం చేసావు కానీ అధర్మం చేయలేదు కదా, నీకెందుకు ఈ శిక్ష? వలదు. నీవు ఏ జ్ఞానము చేయలేదు కనుక నీవు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలకు వెళ్ళకము, ద్వాదశి వ్రతాలు చేయకము, అవసరమే లేదు, నువ్వు ధర్మంగా ప్రవర్తించావు అని మెచ్చుకుంటున్నాడు ధర్మరాజు తమ్ముడిని. అర్జునుడు చెప్తున్నాడు, అన్నగారు నమస్కారం, మీకు నా పైన ప్రేమ ఉన్నది, కుమారుడి వలె నన్ను చూస్తున్నావు. కానీ ఒక మహాముని నారదుల వద్ద మనం చేసుకున్న ఒప్పందం ప్రకారము నేను మీ అంతఃపురానికి వచ్చి ఉండకూడదు. కానీ విధి వశాత్తు నేను బ్రాహ్మణుని గోవును కాపాడడం కోసం వచ్చాను. అయినను నేను నిబంధనను ఉల్లంఘించి గనక నేను 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలకు వెళ్ళి చాంద్రమాన వ్రతాలు చేసి నా పాపాన్ని తొలగించుకొని నా ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చేదను అంటాడు మళ్ళా అర్జునుడు. అంటాడు ధర్మరాజు, సోదరా అర్జున, నీవు అధర్మము చేయలేదని నేను చెప్తున్నాను, మళ్ళా అదే మాట ఆడుతున్నావు. ఒక గోవును ఒక బ్రాహ్మణుడికి మేలు చేయడానికి చేసిన పని ధర్మము కదా. ఒక బ్రాహ్మణుడి గోవును దొంగ ఎత్తుకుపోతుంటే ఆ దొంగను సంహరించాలి, అది రాజు ధర్మం. ఆ గోవును తెచ్చి ఆ బ్రాహ్మణుడికి అప్పచెప్పాలి. అప్పుడు నీకు అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. పాపం ఎక్కడ వస్తుంది? నీకు పాపం రానే రాదు. నీవు అలా ఆలోచించవలసిన అవసరమే లేదు. ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క గోవును దొంగిలించిన వాడిని సంహరించి ఆ గోవును అతనికి అప్పచెప్పకపోతే గర్భస్థ శిశువును చంపిన పాపం వస్తుందని చెప్తుంది ధర్మశాస్త్రం. నీవు ధర్మాన్ని నిర్వహించావు, నీకు గొప్ప ధర్మం వచ్చింది, గొప్ప పుణ్యం వచ్చింది. నీవు ధర్మంగా ప్రవర్తించావు గనుక మన ఒప్పంద ఉల్లంఘన నేరము కాదు. అందుకు గాను నీవు 1 సంవత్సరం పాటు చాంద్రాయణ వ్రతాలు చేయుట, తీర్థయాత్రలు చేయుట అవసరమే లేదు. నేను చెప్తున్నది ధర్మంగానే చెప్తున్నాను సోదరా అంటాడు ధర్మరాజు. మహాత్మా మహారాజా, మీరు ఈ దేశానికి రాజు, విశేషించి నాకు జ్యేష్ఠ భ్రాత. మీరు నా పైన పుత్రవాత్సల్యంతో చెప్తున్నారు, కాదనను. కానీ ధర్మాన్ని అమలు చేయవలసిన వాళ్ళము మనమే చేసుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని మనమే అమలు చేయకపోతే ధర్మం ఏముంటుంది? మనం అనుకున్నటువంటి ఒప్పందం మనమే విఫలం చేస్తే ధర్మం కాదు కదా. కనుక మనము ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి అంటే మనం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని మనం ముందు అమలు చేసుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు ఆదర్శంగా ఉండగలుగుతాం. కనుక నన్ను మీరు నిరోధించవద్దని ప్రార్థిస్తున్నాను అంటాడు అర్జునుడు వినయంగా. అన్న ధర్మరాజా, ఒకవేళ కానీ నేను మన ఒప్పందం ప్రకారము 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలకు వెళ్ళి చాంద్రాయణ వ్రతాలు చేసుకుంటూ మన ఒప్పందం విఘాతం కలిగించిన నేను ఈ ఒప్పంద ఉల్లంఘనకు నియమించుకున్నటువంటి నియమాన్ని నేను అమలు చేయకపోతే మహారాజుగా మీకు అపఖ్యాతి వస్తుంది. ధర్మరాజు తన తమ్ముడి పైన ప్రేమతో అతడు ఒప్పంద ఉల్లంఘన చేసినా కూడా దానికి అతను నియమించుకున్న నియమం ప్రకారము తీర్థయాత్రలకు వెళ్ళలేదు, ధర్మరాజు వెళ్ళమని చెప్పలేదు అని మీకు ప్రజలు నిందింతురు. మీకు మాట వచ్చుట నాకు ఇష్టము లేదు, కనుక నన్ను తీర్థయాత్రలకు వెళ్ళడానికి అనుమతించండి అని ధర్మంగా వినయంగా ప్రార్థిస్తాడు అర్జునుడు ధర్మరాజుకు. తమ్ముడి యొక్క ధర్మ నిరతి ప్రార్థన వినటువంటి రాజు ధర్మరాజు, సోదరా, నీ ధర్మ నిరతి నాకు చాలా సంతోషం కలిగించింది. అలాగుననే పోయి రమ్ము. నీకు నేను అడ్డు చెప్పడానికి మనస్కరించడం లేదు. నీ ధర్మము, నీ వాదన ధర్మబద్ధముగా ఉన్నది. నీ అభీష్టము మేరకు పోయి రమ్ము, నీకు శుభం కలుగుగాక అంటాడు ధర్మరాజు. అలాగనే అని అన్నమాట తీసుకొని అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు.
జై శ్రీమన్నారాయణ. ధర్మో రక్షతి రక్షిత.